హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఈవినింగ్ స్నాక్‌లోకి చిట్టి చిట్టి పునుగుల్ని చూపించబోతున్నానండి. మైదా గాని, వంట సోడా గాని ఇవేమీ వాడకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ చిట్టి చిట్టి పునుగులు చాలా బావుంటాయండి. క్రిస్పీగా కూడా ఉంటాయి. రోడ్ సైడ్ బండి మీద దొరికే ఈ చిట్టి చిట్టి పునుగుల్ని ఇంట్లో మనం చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఇక్కడ ముందుగా కావాల్సింది ఇడ్లీ బ్యాటర్ అండి. అంటే మనం ఇడ్లీలు వేసుకోగా మిగిలిన పిండితో నేను ఈ చిట్టి చిట్టి పునుగుల్ని అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా తయారు చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ముందు రోజే ఇడ్లీలు వేసుకోగా మిగిలిన పిండితో తయారు చేసి చూపిస్తున్నాను. ఈ పిండిలో ఆల్రెడీ ఉప్పు ముందుగానే కలిపేసుకునే ఉన్నానండి. ఇక్కడ నేనైతే ఇడ్లీ పిండి కోసం 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల దాకా ఇడ్లీ రవ్వ తీసుకుంటానండి. ఇలా ఇడ్లీలు వేసుకోగా మిగిలిన పిండితో పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్‌లోకి అప్పటికప్పుడు ఇలా చిట్టి పునుగుల్ని తయారు చేసి పెట్టేసేయొచ్చు. ఈ ఇడ్లీ పిండిలో ఇక్కడ నేను ఒక అరకప్పు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నానండి. తర్వాత అదే కప్పుతోనే ఒక అరకప్పు దాకా బియ్య పిండిని వేసుకోవాలి. వీటి వల్ల మనకి ఈ పునుగులు చక్కగా పైనంతా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇంకా ఇందులో వంట సోడా గాని, పెరుగు ఇవేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ 2 పిండ్లు వేసిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటన్నిటిని వేసేసుకుంటే మనకి టేస్ట్ చాలా వస్తాయండి పునుగులైతే. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఉప్పు యాడ్ చేసుకోవట్లేదు. ముందుగానే పిండిలో ఉప్పు వేసేసుకున్నాను కాబట్టి మీరు కావాలంటే ఉప్పుని తర్వాత చూసుకుని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకి పునుగులు ఎలా అయితే వేసుకుంటామో పిండి అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇక్కడ పిండి కొద్దిగా బాగా గట్టిగా ఉంది కదండి. తర్వాత ఇక్కడ నేనైతే ఇందులో ఒక అర గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువగా వాటర్ పోసేయద్దు. ఒక్క అర గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకుని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఉండలేమీ లేకుండా మనం వేసిన గోధుమ పిండి, బియ్యం పిండి వీటిలో చక్కగా కలిసి అలాగే మనకి పునుగులు వేయటానికి వీలుగా ఉండేలాగా ఉండాలండి. పిండి మరీ జారుగా ఉంటే గనక మనకి పునుగులు రౌండ్‌గా రావు పర్ఫెక్ట్‌గా. కాబట్టి పిండిని ఇలా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి. ఈ పునుగుల్లో వంట సోడా కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఏమీ వేయకపోయినా కూడా పునుగులు మనకి చక్కగా వస్తాయి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో ఇలా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత చిన్న చిన్నగా పునుగుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే చిట్టి పునుగులు వేసి చూపిస్తున్నాను కాబట్టి పునుగుల్ని కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బయట హోటల్స్‌లో ఉన్నట్టుగా పెద్ద సైజులో బోండాల్లాగా కూడా వేసుకోవచ్చండి. పిల్లల కోసం అయితే గనక ఇలా చిట్టి చిట్టి పునుగులు వేస్తే వాళ్ళు తినటానికి కూడా చాలా ఇష్టపడతారు. ఇలా పునుగులు వేయటం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుని చక్కగా లోపలంతా బాగా ఉడికే వరకు వేయించుకోవాలండి. పునుగులు వేసే ముందు మంటని బాగా హై ఫ్లేమ్‌లో ఉంచుకుని వేసుకోవాలండి. పునుగులు వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేస్తే లోపల వరకు ఉడికి మనకి పునుగులు తినటానికి చాలా బావుంటాయి. ఇక్కడ మనకి పునుగులు చూసారు కదా మంచి కలర్‌లో వేగిపోయాయి. ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఈ పునుగులు వేసుకోవటం చాలా సింపుల్ అండి. అప్పటికప్పుడే మనం ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే చాలు చాలా ఈజీగా పిల్లల కోసం తయారు చేసి పెట్టేసేయొచ్చు ఈవినింగ్ స్నాక్‌లోకి. ఇలాగే మిగిలిన పునుగులన్నిటిని కూడా వేసుకోవాలి. ఈ పునుగుల్ని చట్నీతో అలాగే పక్కన ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. పైనంతా క్రిస్పీగా ఉంటాయి. లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయండి. ఇందులో వంట సోడా వేయకపోయినా కూడా మనకి మెత్తగా ఉంటాయి లోపలంతా. పునుగుల్ని ఇలా చట్నీలో కొద్దిగా డిప్ చేసుకుని పక్కన ఇలా ఉల్లిపాయలతో తింటే టేస్ట్ చాలా బావుంటుందండి. అచ్చం ఇవి బయట మనకి బండి మీద దొరికే పునుగులు టేస్టే ఉంటాయండి. పైనంతా క్రిస్పీగా కరకరలాడుతూ బావుంటాయి. అందరింట్లోనూ ఇడ్లీ పిండి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదండీ. ఎప్పుడు ఒకటే రకం టిఫిన్స్ కాకుండా ఇలా మిగిలిన ఇడ్లీ పిండితో పిల్లల కోసం గానీ, పెద్దవాళ్ళ కోసమైనా సరే ఈవినింగ్ స్నాక్‌లోకి తినటానికి ఇలా వేడి వేడిగా పునుగుల్ని తయారు చేసుకోండి.